నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దళిత గిరిజన వాడల్లో మౌలిక వసతులు కల్పించాలని, నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అభివృద్ధి జరగలేదని సిపిఎం నాయకులు విమర్శించారు. భూపోరాట భూముల్లో నిరుపేదలు చేసుకునేటువంటి భూములకి శిస్తు ఏర్పాటు చేయాలి. కార్డులు, ఆధార్ కార్డులు. సామాజిక శంకారావం పేరుతో ఇటీవల కాలంలో మనం అనేక గ్రామాలు తిరిగాం. నిరుపేదలకి ఇప్పటి వరకు కూడా కొన్ని చోట్ల ఇళ్ళు లేవు. అదే ప్రాంతంలో మరుగుదొడ్లు లేవు. మరుగుదొడ్లు ఉన్న చోట మురుగు కాలువలు ఉంటే మురుగు కాలువలు క్లీన్ చేసే పరిస్థితి లేదు, దుర్వాసన. అక్కడ మనం అధికారులకు ఫోన్ చేస్తే కనీసం రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. అయ్యా, ఇంటి పక్కన చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఈ మురుగు కాలువలు క్లీన్ చేయట్లేదు, ఇక్కడ ఈగల బారిన పడి, దోమల బారిన పడి పెద్దోళ్ళంతా జబ్బుల బారిన పడుతున్నారని చెప్పేసి అధికారులకు తెలియజేసినా కూడా కనీసం స్పందన లేని పరిస్థితి. అయితే ఈ మండలంలో అనేక చోట్ల రోడ్లు విస్తరణ పేరుతో శిలాఫలకాలు వేశారు. ఉదాహరణకి తోటపల్లి గూడూరు నుంచి సాలిపేట వరకు అమితంగా రద్దీగా ఉండే ఆ యొక్క రోడ్డు డబుల్ రోడ్డు శాంక్షన్ చేసి సుమారు నెలలు గడుస్తున్నా ఇంతవరకు పని పూర్తి మొదలు పెట్టలేదు. అదేవిధంగా కోడూరు బీచ్ రోడ్డు నిత్యం ఆదివారం అయితే వేల మంది అక్కడికి వచ్చి వేళాంగిని బీచ్ ఆ యొక్క సందర్శన, ఆ వేళాంగిని మాత దగ్గర ఎక్కువ మంది భక్తులు ఉంటారు. ఆ రోడ్డుని తవ్వివేసి సుమారు 6 నెలలు సంవత్సరం కావస్తున్న రోడ్డు వేసే పరిస్థితి లేదు. ఎంతో మంది పడి దెబ్బలు తగిలిన పరిస్థితి. అదేవిధంగా వరకాయపూడి అనంతపురం రోడ్డు, దాన్ని తవ్వారు, ఈ రోజుకి రోడ్డు వేయలేదు. అక్కడ సెయిల్ కంపెనీ, వాటర్ బేస్ కంపెనీ అనేక వాహనాలు పోతూ ఉంటాయి. ఈ 2 వీలర్స్ అయితే కోకొల్లలు, ఎందుకంటే ఆ కంపెనీలో వేల మంది వర్క్ చేసుకునే పరిస్థితి. ఆ రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా వెంకటపాలెం నుంచి మహాలక్ష్మపురం వచ్చే రోడ్డు అయితే అక్కడ ఒక హై స్కూల్ ఉంది. హై స్కూల్ వద్ద రోడ్డు అంతా గుంతలు పడిపోయి ఉంటుంది. ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలు సైకిళ్ళ మీద వెళుతూ అక్కడ బరంచులు జారి కింద పడి మోకాళ్ళు దెబ్బలు తగిలి రక్తాలు గాయాలైన పరిస్థితి. అయినా సరే ఈ ప్రభుత్వ పెద్దలు పట్టించుకునే పరిస్థితే లేదు. అధికారులు అయితే సీట్లకు పరిమితం అవుతారే తప్ప కనీసం ప్రజల సమస్య లేదని వాళ్ళ వద్దకు పోయి అడిగి తెలుసుకున్న పరిస్థితి లేదు. ఉదాహరణకి మనకి ఇక్కడే కామాక్షి నగర్లో ఒక మహిళకు భర్త చనిపోతే, గిరిజన మహిళకు భర్త చనిపోతే విడో ఫెన్షన్ రాయించుకుందామని ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఏదని క్వశ్చన్ చేశారు. ఎవరు దాన్ని పరిశీలించాలా? చదువులేని నిరుపేద గిరిజన కుటుంబాలకి ఎవరు ఏర్పాటు చేయాలా? అధికారుల బాధ్యత కాదా? ఈ ప్రభుత్వం చెబుతా ఉంది మేము గిరిజనులకు పెద్దపేట వేస్తాం, బడుగు బలహీన వర్గాల్ని బాగా చూసుకుంటామని. ఎక్కడ ఏ విధంగా చేస్తున్నారు? ఈ మండలంలో ఎక్కడ అభివృద్ధి చేశారని మేము అడుగుతా ఉన్నాం. రైతులు ఓ పక్క గిట్టుబాటు ధర లేక అల్లాడుతూ ఉన్నారు, ఓ పక్క ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు జీతాలు సరిగా లేక, జీతాలు సరిగా రాక, వండి పెట్టినటువంటి మెనూ ఛార్జీలు వాడికి 3 నెలలకు ఒకసారి అందుతూ అనేక ఇబ్బందులు పడతా ఉంటే ప్రభుత్వం ప్రెస్ మీట్లు పెట్టి అక్కడక్కడ షామియానాలు వేసి మేము గిరిజనులు అభివృద్ధి చేస్తున్నాం, వీళ్ళకి సిఎస్ఆర్ నిధుల కింద గొర్రె పిల్లలు ఇస్తున్నాం, మేక పిల్లలు ఇస్తున్నాం అని చెప్తున్నారు తప్ప ఏదో ఒక ప్రాంతంలో ఇస్తే ఎక్కడ సరిపోతుంది? మండలంలో అనేక గిరిజన కాలనీలు ఉన్నాయి, వాటన్నిటికీ తిరగాల. వాళ్ళందరి సంక్షేమాన్ని, వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయా లేదా, కాలనీల్లో నీళ్లు వస్తున్నాయా లేదా, లైట్లు వెలుగుతున్నాయా లేదా, సిమెంట్ రోడ్లు ఉన్నాయా లేదా అని పరిశీలించాలని చెప్పేసి, లేని పక్షంలో మేము ఈ నెల 24వ తేదీ కలెక్టరేట్లో పెద్ద ఎత్తున ఈ యొక్క సమస్యల మీద గళం విప్పుతామని చెప్పేసి, వాటన్నిటిని సాధించుకునేంత వరకు సిపిఎం పార్టీ తోటపల్లి గూడూరు మండల కమిటీ పేదోళ్ల పక్షాన ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం. ఆధార్ కార్డులు కొంతమందికి లేవు. కొన్ని ఇళ్లలో అయితే ఆ గిరిజన కాలనీలో ఒకే ఇంట్లో 2 ఫ్యామిలీలు 3 ఫ్యామిలీలు నివసిస్తున్నారు, వాళ్ళకి ఇళ్ళకి లేవు. అలాగే రేషన్ కార్డులు లేవు. రేషన్ కార్డు మార్పులు కూడా కొన్ని మార్పులు చేయాల్సినటువంటివి ఉన్నాయి. వాళ్ళకి ఆ మార్పుల వల్ల ఏ పథకాలు వాళ్ళకి వర్తించట్లే. కాబట్టి వీటన్నిటి మీద గుర్తించి సకాలంలో వీళ్ళకి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేని వాళ్ళకి ఆధార్ కార్డు, అలాగే ఇళ్ల స్థలాలను కూడా కేటాయించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు 20 ఏళ్ళుగా మనం ఈ భూపోరాటంలో కూడా చేస్తున్నాం. పోరాటం చేస్తూ వీళ్ళే చేసుకుంటున్నారు. దానికి మాత్రం ఇప్పటి వరకు శిస్తు కట్టించుకోమన్నా కట్టించుకోవట్లే. ఏ దగ్గరకు పోయి మన యూరియా కట్టల మీద కూడా మేము పోరాటం చేస్తే తప్ప యూరియా కట్టలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి కూడా శిస్తు రసీదులు కట్టించుకొని దాని మీద కూడా ప్రభుత్వం స్పందించి అందరికి కూడా పేర్లు గుర్తించి శిస్తు రసీదు కట్టించుకొని వాటికి కూడా సకాలంలో పట్టాలు ఇచ్చేటట్టు చూడాలని, ఈ సమస్యల మీద మేము 24వ తేదీ కలెక్టరేట్ కూడా అక్కడ ధర్నా నిర్వహించబడుతుంది. దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ, అలాగే మీడియా మిత్రులకు
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా నాయకులకు కూడా తెలియజేయాలి. అలాగే పేడూరులో ఇంత బతికి చనిపోతే శ్మశానానికి దారి లేదు. శ్మశానమే ఉంది, ఒక దొరువు అయితే కొంత భాగం దాన్ని పూడ్చుకొని ఉండరు. కనీసం ఆడ మనిషి చనిపోతే ఇప్పుడు పొలం వేసింటే అక్కడ మేము పోయి శవం ఎత్తుకోబోయే పరిస్థితి లేదు. అయితే మొన్న తీసుకోపోయి సచివాలయం కాడికి పోయి చెప్పాం, లేదంటే ఏడికి తెస్తామండి ఇంకేడికి ఎత్తుకోపోవాలన్నప్పుడు వాళ్ళు వెంటనే విఆర్ఓ వచ్చాడు. అట్ట ఆ సార్ మాత్రం ఎన్నిసార్లు వస్తారు? ఆ శ్మశానానికి దారి ఇవ్వండి, దారి ఇప్పించాలి. అలాగే వాళ్ళు కూడా దారి ఇప్పిస్తామని మేము పెట్టున్నాం అంటున్నారు. ఎన్నిసార్లు పెట్టినప్పుడు ఇదే పరిస్థితి. సచివాలయంలో ఇచ్చాం, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఇస్తున్నాం, రేపు 24వ తారీఖు కలెక్టర్ దగ్గర కూడా ఇస్తామని మీ అందరికి కూడా వీళ్ళందరి తరపున తెలియజేసుకుంటున్నాం. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.